నమస్కారం. మీరు చూస్తున్నారు DDR ఛానల్. ఆగస్టు 22 ప్రధాన వార్తలకు స్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా రంగంలోని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. యూకే పర్యటన అనంతరం సీఎం హైదరాబాద్కు తిరిగి రానున్నారు. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి కుమారుడు నడిపినట్లు చెబుతున్న అస్టన్ మార్టిన్ కారు మహిళను ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో H1N1 ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీఐసీఈటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల. ఆంధ్రప్రదేశ్లో MBA, MCA ప్రవేశాలకు ఏపీఐసీఈటీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్సీహెచ్ఈ తెలిపింది. విశాఖలో ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశం ముగింపు. విశాఖపట్నం జిల్లా గుడిలోవలో 3 రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం ముగిసింది. దేశవ్యాప్తంగా అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ వార్తలు. 6. ఇమ్రాన్ ఖాన్ ఆస్పత్రికి తరలింపు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భారత్కు భారీ విదేశీ పెట్టుబడులు. భారత్కు 29 FDI ప్రతిపాదనల ద్వారా 4,896 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది పెట్టుబడుల వాతావరణానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. టెక్నాలజీ. బ్యాంక్ మోసాలపై కేంద్రం కఠిన చర్య. బ్యాంకుల పేరుతో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో, నకిలీ ఖాతాల కోసం ఉపయోగిస్తున్న వందలాది ఫైర్బేస్ అకౌంట్లను తొలగించాలని గూగుల్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. క్రీడా వార్తలు. సాత్విక్ చిరాగ్ జోడీ పరాజయం. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో చైనా జోడీ చేతిలో ఓడిపోయింది. దీంతో భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్లో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ -8 ఈ ఏడాది డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దిగ్గజ నటి సౌకార్ జానకి కన్నుమూత. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో చిరస్మరణీయ స్థానం సంపాదించిన సౌకార్ జానకి కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. DDR ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.